రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతమొందించడానికే టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే. రేపు జరగబోయే చిలకలూరిపేట సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే చారిత్రక ఘట్టంగా నిలుస్తోందని అన్నారు ఆయన. ఇక దోచుకొని దాచుకోవడమే వైసీపీ లక్ష్యమని ఎమ్మెల్యే ఆనం అన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిలకలూరుపేట దగ్గర జరిగేటువంటి ప్రజాగళం మహాసభ శ్రీకారం చుడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గపు పరిపాలనని అంతమొందించడానికి ముగ్గురు నాయకుల యొక్క సమిష్టి ఆలోచనలతో ఎన్నికల ప్రణాళికను కూడా వాళ్ళు విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో మొదలయ్యేటువంటి ఈ కార్యక్రమం ఎన్నికల ప్రణాళిక యావత్ భారతదేశంలో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి నిర్ణయానికి ప్రజలకి ఒక సంకేతంగా నిలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.